దయాదాక్షిణ్యపూర్ణుడు, కృపాసత్య సంపూర్ణుడు, మన తండ్రిను రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవవాక్కు అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ అనుదిన వాక్య భాగాల కొరకు ఫెయిత్ చర్చ్ నర్సపూర్ అనేటువంటి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అనేక మందికి పరిచయం చేయాలని, తద్వారా సువార్త వ్యాప్తిలో మాతో కలిసి సహకరించాలని తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు జ్ఞానులు యేసు ప్రభువును పూజించాలని, బాలుడుగా ఉన్నటువంటి ఆయన్ను పూజించాలని, చూడాలని వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు మరి ఒక నక్షత్రము వారికి ముందుగా నడిచినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. వారికి ముందుగా నడుస్తూ ఆ శిశువు ఎక్కడ ఉన్నాడో ఆ స్థలములో ఆ నక్షత్రము ఆగినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. అంటే యేసయ్యను చూడటానికి ఈ నక్షత్రము దారి చూపిస్తూ ఉంది. ఈ దినాల్లో మరి ఈ క్రిస్మస్ ఆనందంలో ఉన్నటువంటి మనము యేసయ్య ఎక్కడ ఉన్నారో తెలియక మరి యేసును వెతుకుతూ ఉన్న వారికి, చాలామందికి, లేకపోతే దేవుని వెతుకుతున్న వారికి మనము దారి చూపించేటువంటి ఒక నక్షత్రాల వలె మనము ఉండాలి. మరి దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారుగా ప్రకాశిస్తారట. నీతి మార్గం అనుసరించినట్లుగా ఎవరు అనేకులను యేసయ్య వైపు త్రిప్పుతారో, ఎవరు అనేకులను ఆయన వైపు త్రిప్పుతారో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారు. అంటే మనము అనేకులను మరి యేసు వైపు దారి చూపిస్తే మనమే ఒక నక్షత్రంలాగా ఉంటామండి. ఈరోజు మనము చాలా నక్షత్రాలు కొనుక్కు తెచ్చి అలంకరిస్తూ ఉన్నాము. అంటే తప్పని నేను చెప్పడం లేదు, కానీ మనమే ఒక నక్షత్రంలా మారి అనేక మందికి ప్రభువును చూపించేవారుగా మనం ఉండాలి. వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో అక్కడ ఒక నపుంసకుడు మనకు కనబడతా ఉంటాడు. ఐథియోపియుడైనటువంటి నపుంసకుడు ఆయన రథము మీదుగా ఆయన యెరూషలేముకు వెళ్ళి ఆరాధన చేయాలని వెళ్తా ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఫిలిప్పు గారితో చెప్తుంది, ఆ రథాన్ని మీరు ఎదుర్కొని అక్కడ ఆయనకి సువార్త చెప్పమని. ఫిలిప్పు గారు అక్కడికి వెళ్ళి ఆయనకు సువార్త ప్రకటించినప్పుడు ఆయన ఆ మార్గ మధ్యలోనే రక్షణ పొందినట్లుగా మనం వాక్యంలో చూస్తాము. అంటే ఇక్కడ ఫిలిప్పు గారు ఒక నక్షత్రం వలె మరి ఆయనకు దారి చూపించినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, మనందరము కూడా అనేకులకు ప్రభువును చూపించేవారిగా నిజమైనటువంటి ఒక నక్షత్రం వలె మనం ఉందాము. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ఈ వాక్య భాగాలు వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాల్లో ప్రభా తండ్రి నాయన, మీ యొక్క ఔన్నత్యము తెలియక, మీ ప్రేమ తెలియక నాయన తండ్రి, మీరు ఎక్కడ ఉంటారో తెలియక, ఎలా ఉంటారో తెలియక చాలామంది వెతుకుతూ ఉన్నారు ప్రభా. వారందరికీ దారి చూపించేటువంటి ఒక నక్షత్రము వల్లే మేము ఉండునట్లుగా సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నిజమైన నక్షత్రముల వల్లే నిరంతరము ప్రకాశించేటువంటి అనుభవంలో మేము ఉండునట్లుగా కృప చూపమని యేసు దివ్యనామంలో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్.